సాబుదానా కిచడీ తయారు చేయడానికి ముందుగా మనం సాబుదానాని 2 టైమ్స్ వాష్ చేసి ఒక 1 అవర్ బిఫోర్ ఇట్లా మనం నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ అయినాక సాబుదానాని ఒక జల్లి తీసుకొని మనం వడపాత పోసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత మనము ప్రాసెస్ చెప్తాం. వాటర్ అంతా మనము ఇట్లా పోయే లోపల మనం ఒక ఆనియన్ 4 పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి, కొంచెం పల్లీలు, కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర వేస్తాను. ప్యాన్ పెట్టుకున్నాము, ప్యాన్ వేడెక్కుతుంది. ప్యాన్ వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ పోద్దాం కొంచెం. ఆయిల్ వేడెక్కాక జీరా, పల్లీలు, కొంచెం ఫ్రై అయినాక కొంచెం తిప్పాలి. కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా నూనెలో వేసి వేయించుదాము. ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే దీనిలో పచ్చికారంగా వేస్తారు. మనం కర్రీస్లో వేసుకునే కారం వాడరు. లేదు కొంచెం స్పైసీగా తింటాము అంటే మిరియాల పొడి కొంచెం వాడుకోవచ్చు మనం. ఆనియన్స్ అనేది మరీ వేగనవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం షేడ్ మారితే సరిపోతుంది. ఇప్పుడు సాబుదానా వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. టూ మినిట్స్ అలా ఫ్రై చేసేస్తే సాబుదానా కిచడీ అనేది రెడీ అయిపోతుంది. కిచడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి కానీ లేదా ఒక బౌల్లో కానీ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫైనల్ టచ్ చూపిస్తారు. సాబుదానా కిచడీ అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.